రాఘవ జ్యోతి చేతులు జోడించి వేడుకుంటున్నా, నాకు సాయం చెయ్యి. ఇంకో 2 నిమిషాల్లో నా ఆత్మ అంతమవుతుంది. అంతకంటే ముందు నేను జమీందారుని ఒకే ఒక్క ప్రశ్న అడగాలి. ఆయన్ని ఇక్కడికి పిలుచుకురండి. నేను అనుకున్నదేదీ జరగలేదు. ఇష్టపడ్డవాడితో జీవించలేకపోయాను. కన్న బిడ్డని కూడా కాపాడలేకపోయాను. చనిపోయిన తర్వాత కూడా నేను తలుచుకున్నదేదీ జరగలేదు. చివరికి మిగిలింది ఒకే ఒక్క ఆశ. ఆయన్ని ఇక్కడికి రమ్మనండి. నేను అడగాల్సిన ప్రశ్న ఉంది. వదలండి, నన్ను వదలండి. వదలమని చెప్తుంటే వదలండి. ఇంత జరిగాక ఏంటి? ఏం అడగాలి? ఏం అడగాలో అడగవే. జ్యోతి ప్రజ్వలనకు ముందు మిమ్మల్ని బయటకు రావద్దని చెప్పానుగా. ఎందుకు వచ్చారు స్వామి? దాన్ని మంత్రతాడుతో కట్టేశారు కదా, అది ఇంకేం చేయగలదు? అడగవే, అడుగు. ఏం అడగాలి? అడగవే. నిన్నిక్కడికి రప్పించాలనే ఇలా మాట్లాడాను. తప్పు చేసింది నువ్వు, దానికి శిక్ష నాకా? నిన్నంతం చేసి నా కూతురి ఆత్మ జ్యోతి శరీరంలోకి ప్రవేశించేలా చేసి ఈ అంతఃపురానికే తనని రాణిని చేస్తాను. నువ్వు చూస్తావా? నేను ఒంటరిగా ఇక్కడికి రాలేదు. మంత్రదండాలతో దుష్ట శక్తిని తలవండి. రాఘవ, రాఘవ, ఏంటిది రాఘవ? వదిలే, వద్దు రాఘవ, చెప్పు. రాఘవ వద్దు, రాఘవ ఏంటి?
సూర్యాస్తమయం కాబోతోంది. ఆలోగా దీపాన్ని వెలిగించాలి. అంతవరకు మనం ఈ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలి. మంత్రతాళ్లతో మాత్రమే ఈ దురాత్మను కట్టడి చేయలేం. శిష్యులారా, ఆ అమ్మాయి చుట్టూ త్రిశూల వలయాన్ని ఏర్పరచండి. త్వరగా త్వరగా కానివ్వండి. రవి, అస్తమయం కాబోతోంది. ఈ కాగడాన్ని తీసుకుని దీపాన్ని వెలిగించు. వెళ్ళు త్వరగా.
శక్తి. రాణి రూమ్ లో స్విచ్ బోర్డులు అన్ని మార్చేశాను. ఇదిగో నీ టూల్స్. నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? నేను దేనికి వచ్చానో ఆ పని చేయలేదు, కానీ వచ్చిన దానికి ఏదో పని చేయాలిగా, అందుకే వస్తాను బామర్ది. వెళ్ళిపోతారే? సమస్య వచ్చినప్పుడు మాకు చాలా హెల్ప్ చేశారు. మాతో పాటు మీరు ఇక్కడే ఉండిపోండి. అవును బామ్మర్ది, చిన్న జమీందారిని చెప్తున్నాను. ప్రతి నెల 50,000 రూపాయలు జీతం ఇస్తూ నా దగ్గర పనిలో పెట్టుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండాలి. వద్దులే. నేను మా వారు కలిసాం గనక ఇక ఈయన ఇక్కడే ఉంటారు. కానీ ఈయన ఫారిన్ ఆఫీస్ కి ఒక నమ్మకమైన ఇన్ఛార్జ్ కావాలి. ₹1,00,000 జీతం కన్ఫర్మ్. నువ్వు వెళ్తానంటే చెప్పు. నో. ఇదిగో అభిషేక్, ఏంటి? జ్యోతికి పెద్ద మనసు వల్ల అంతఃపురం ఆస్తి 3 భాగాలుగా చేసి నన్ను కోటీశ్వరుని చేసింది. నాకు అసిస్టెంట్ పనిలో కావాలి, జీతం 1,00,000 ఇస్తాను. నువ్వు జాయిన్ అవుతావా? ఎవరికి కావాలి మీరు ఇచ్చే నెల జీతాలు? ఐఎమ్ మల్టీ మిలినేర్. ఈ అంతఃపురానికి ఎదురుగా ఇంకో అంతఃపురం కట్టి డైలీ బాల్కనీ నుంచి మీ అందరికి టాటా చూపిస్తా. వస్తాను, బాయ్. బాస్, ఎందుకు నన్ను బ్యాగ్ తో బ్యాక్ సైడ్ కి రమ్మని చెప్పారు? స్విచ్ బోర్డు మారుస్తానన్న సాకుతో రాణి రూమ్ లో ఉన్న పాత నగలన్నీ తీసి బ్యాగ్ లో ప్యాక్ చేశా. ఆవిడతో మాట కలిపినట్టుగా కలిపి ఆ గ్యాప్ లో నిన్ను బ్యాగ్ తో బయటికి ఎలా రప్పించాను చూసావా? అదేరా నా టాలెంట్. నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే నువ్వు చేసుండవు. మహాలక్ష్మిని చూపించరా, ఆశ తీరా చూసుకుంటా. ఇక మనం తగ్గేదే లేదు. ఏంట్రా బల్లి? బాస్, నాతో ఏమీ చెప్పకుండా మీరు బ్యాగ్ తెమ్మన్నారు, కానీ మీరు చెప్పిన బ్యాగ్ బాగా వెయిట్ గా ఉంది. పక్కన ఇది లైట్ వెయిట్ గా ఉంది, అందుకే దీన్ని తీసుకొచ్చా. గోధుమ పిండి, దీంతో ఏం పిసుక్కోమంటావురా? బాస్, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? పరోటా చేయొచ్చు, పూరి చేయొచ్చు, చపాతి చేయొచ్చు, ఫుల్కా హల్వా వదిలేసారా? చేయొచ్చు, ఫుల్కా? ఫుల్కా కూడా చేయొచ్చు. గోధుమ పిండితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయిరా, కానీ నీతో మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. ఆఖరికి నన్ను పిండి దొంగలు చేసావు కదరా.